మీ ఇల్లు సురక్షితంగా ఉందా? మీరు ప్రయాణించే రహదారులు సేఫేనా? తాళం వేసి ఊరు వెళ్తున్నారా? అయితే జాగ్రత్త. 2 తెలుగు రాష్ట్రాలను వణికించిన ఆ కిలాడి కేటుగాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? పోలీసులు కళ్ళు గప్పి హైవేలపై చెలరేగిపోయిన ఆ అంతర్రాష్ట్ర ముఠా గుట్టు ఎలా రట్టయింది? ఒకవైపు హైటెక్ దొంగతనాలు, మరోవైపు గుట్టు చప్పుడు కాకుండా సాగిన బ్యాగ్ లిఫ్టింగ్ గ్యాంగ్ల నెట్వర్క్ గురించిన షాకింగ్ నిజాలు ఇప్పుడు చూద్దాం. ఆదిలాబాద్ మైదుకూరు పోలీసులు జరిపిన మెరుపు దాడిలో నమ్మక ద్రోహానికి పాల్పడుతున్న డెకాయిట్లు, మోసగాళ్లు ఎలా బుక్కయ్యారో ఇప్పుడు చూద్దాం. తాళం వేసిన ఇల్లే టార్గెట్. అర్ధరాత్రి వేళ రహదారులపై ఒంటరిగా వెళ్లేవారే లక్ష్యం. దేశవ్యాప్తంగా చైన్ స్నాచింగ్స్, భారీ చోరీలతో అలజడి సృష్టించిన ఆ 3 అంతరాష్ట్ర దొంగల ఆట కట్టించారు ఆదిలాబాద్ 1 టౌన్ పోలీసులు. ఈ ప్రమాదకరమైన ముఠా వెనుకున్నదెవరో తెలుసా? మహారాష్ట్రలోని నాగ్పూర్కు చెందిన 2 కేటుగాళ్లతో పాటు దేశ రాజధాని ఢిల్లీకి చెందిన మరో కిలాడి దొంగ కలిసి ఈ గ్యాంగ్ను నడిపిస్తున్నారు. వీరి హిస్టరీ చూస్తే పోలీసులు సైతం షాక్ అయ్యారు. వీరిపై ఇప్పటికే పలు చోరీలతో పాటు ఓ ఘోరమైన హత్య కేసు కూడా నమోదై ఉంది. తాజాగా ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ నేతృత్వంలో రంగంలో దిగిన ప్రత్యేక బృందాలు ఈ ముఠాను అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. వీరి నుంచి సుమారు 46 లక్షల రూపాయల విలువైన 33 తులాల బంగారం, 71 తులాల వెండి, 4 సెల్ ఫోన్లు, నగదుతో పాటు దొంగతనాలకు వాడే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేటుగాళ్లు దొంగతనాలు చేయడానికి ఎంచుకున్న మోడస్ అపరాండి వింటే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. పోలీసుల ట్రాకింగ్ నెట్వర్క్ నుండి ఎస్కేప్ అవ్వడానికి వీరు ఒక చోరీ చేసిన స్విఫ్ట్ డిజైర్ కార్ను ఉపయోగించేవారు. ఆ కార్కి ప్రతిసారి నకిలీ నంబర్ ప్లేటు మారుస్తూ హైవేలపై రయ్యుమంటూ దూసుకెళ్లేవారు. అంతటితో ఆగకుండా టోల్ గేట్ల వద్ద దొరికిపోకుండా ఉండేందుకు వేరొక వాహనం నుండి దొంగిలించిన ఫాస్టాగ్లను ఈ కార్కు అమర్చి పోలీసులను పూర్తిగా మభ్యపెట్టేవారు. నాగ్పూర్, మధ్యప్రదేశ్లో సరిహద్దుల్లో వరుస నేరాలు చేసిన ఈ ముఠా ఆ తర్వాత హైదరాబాద్ రూట్ ఎంచుకుంది. మే 21వ తేదీన కామారెడ్డిలో భారీ చోరీకి పాల్పడి మే 24వ తేదీన ఘట్కేసర్ వద్ద ఓ సీక్రెట్ లొకేషన్లో బస చేశారు. ఆ మరుసటి రోజే వరంగల్లో 2 చోట్ల ఇళ్ల తాళాలు పగలగొట్టి బంగారాన్ని లూటీ చేశారు. అయితే సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ విజువల్స్ సహాయంతో పోలీసులు వీరిని సీసీఐ రోడ్డు వద్ద ఘేరావు చేసి ఊచల వెనక నెట్టారు. అప్పుడు సిఐ గారు అంటే డిఎస్పీ గారు టీమ్ ఫామ్ చేసి మనం అన్ని కెమెరాస్ చెక్ చేయడం జరిగింది. దాంతో ఒక లీడ్ దొరికితే వెహికల్ వెనుక మన టీం పోయింది. ఈ వెహికల్లో వీళ్ళు 3 వచ్చారు. వీళ్ళు 3 2 నాగ్పూర్ మహారాష్ట్ర వాళ్ళు, ఒకరు ఢిల్లీ చెందిన అతను. వీళ్ళు 3 పైన పాత కేసులు ఉన్నాయి. 1 పైన మర్డర్ కేసు కూడా ఉంది. వీళ్ళు రాబరీ కేసు, చైన్ స్నాచింగ్, హౌస్ బర్గ్లరీ అట్లయినా బాగానే కేసులు ఉన్నాయి. వీళ్ళు ఒక స్విఫ్ట్ డిజైర్ కార్ తీసుకొని వచ్చారు. ఆ స్విఫ్ట్ డిజైర్ లో ఒక ఫేక్ నంబర్ వీళ్ళు పెట్టుకున్నారు. ఆ స్విఫ్ట్ డిజైర్ కార్ కూడా దొంగ కార్. అది నాగ్పూర్లో ఆల్రెడీ దానిలో కేసు 1 year బ్యాక్ కేసు నమోదు అయింది. దానిలో వీళ్ళు ఫేక్ నంబర్ పెట్టుకుని మొత్తం తిరిగారు. దానికి ఫాస్ట్ ట్యాగ్ కూడా ఒక దొంగ ఫాస్ట్ ట్యాగ్ వీళ్ళు వేరే వెహికల్ నుంచి దొంగతనం చేసి ఆ ఫాస్ట్ ట్యాగ్ పెట్టుకుని వీళ్ళు మొత్తం తిరిగారు. చూశారుగా, టెక్నాలజీ వాడుకుంటూ పోలీసులకే సవాల్ విసిరిన అంతర్రాష్ట్ర ముఠా చివరికి ఎలా బుక్ అయిందో. అయితే కథ ఇక్కడితో ముగిలేదు. అటు తెలంగాణలో ఈ హైవే దొంగల ముఠా పట్టుబడితే, ఇటు ఆంధ్రప్రదేశ్లో మైదుకూరులో కూడా సీసీ కెమెరాల నిఘాకు కొందరు కిలాడీ దొంగలు అడ్డంగా దొరికిపోయారు. మహిళల బ్యాగులు కొట్టేసే ఒక లేడీ గ్యాంగ్ నెట్వర్క్ను పోలీసులు ఎలా బట్టబయలు చేశారో ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా మైదకూరులో గత కొన్ని రోజులుగా చోరీల కలకలం రేగుతోంది. ఈ క్రమంలోనే మైదకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో రంగంలో దిగిన పోలీసులు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను జల్లెడపట్టారు. ఇటీవల మహిళను టార్గెట్ చేసి ఆమె వద్ద ఉన్న బ్యాగ్ను అత్యంత చాకచక్యంగా లిఫ్ట్ చేశారు కొందరు మోసగాళ్లు. ఆ బ్యాగ్లో సుమారు 10 తులాల బంగారు ఆభరణాలున్నాయి. ఈ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ను క్షుణ్ణంగా పరిశీలించగా ఓ లేడీ కిలాడి కదలికలు అనుమానాస్పదంగా కనిపించాయి. ఆమె ఎవరో కాదు, పాత నేరస్తురాలు
బత్తుల సరోజినిగా పోలీసులు గుర్తించారు. ఆమె ఒంటరిగా కాకుండా విజయవాడకు చెందిన శాంతినగర్, తరణ్, అనిల్ అనే మరో 2 వ్యక్తులతో కలిసి ఒక పక్కా ప్లాన్ ప్రకారం ఈ బ్యాగ్ లిఫ్టింగ్ క్రైమ్కు పాల్పడినట్లు నిర్ధారించారు. వెంటనే యాక్షన్లో దిగిన అర్బన్ ఇన్స్పెక్టర్ రమణారెడ్డి బృందం నిందితులను అరెస్ట్ చేసి ఆ 10 తులాల బంగారాన్ని రికవరీ చేశారు. ఈ నెలలోనే మా ఒక బ్యాగ్ లిఫ్టింగ్ జరిగింది. ఒక ఆమె దగ్గర నుంచి బస్టాండ్లో నుంచి వెళ్తూ ఉంటే కనుక అందులో సుమారుగా 10 గ్రాములు 10 తులాలు గోల్డ్ పోయింది. వాటిని మనం సీసీ కెమెరాలో పరిశీలిస్తే ఈమె వచ్చేసి ఒక ఆమెను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈమె పాత అఫెండరే, బత్తుల సరోజిని. అట్లాగనే తరుణ్, అనిల్ అని చెప్పేసి అని వీళ్ళు కూడా 2 కలిసి దొంగతనం చేసినట్టుగా గుర్తించడమైంది. సో సీసీ కెమెరాల ద్వారా వాళ్ళను టెక్నికల్ దాని ద్వారా ఎవరు ఎక్కడ పరిశీలిస్తున్నారు అనేటువంటి తెలిసి వాళ్ళని పట్టుకొని అందులో నుంచి మొత్తం ఎంతైతే పోయిందో అంత 105 గ్రాములను మనం రికవర్ చేయడం జరిగింది. మైదకూరు టౌన్లో కేవలం మహిళల బ్యాగులే కాదు, బైక్ దొంగలు కూడా స్వైర విహారం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఓ వ్యక్తికి చెందిన మోటార్ సైకిల్ పార్కింగ్ ప్లేస్ నుండి మాయమయ్యింది. ఈ ఘటనపై సీసీ కెమెరాల నిఘా నేత్రం తన పవర్ చూపించింది. విజువల్స్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు ఇంద్రానగర్కు చెందిన ఓ కిలాడి బైక్ దొంగను పట్టుకున్నారు. అతని గుట్టు విప్పగా షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. అతని వద్ద నుండి ఏకంగా 7 దొంగిలించిన మోటార్ సైకిళ్లను పోలీసులు సీజ్ చేశారు. ఈ 2 పెద్ద కేసుల్లో కలిపి సుమారు 20 లక్షల రూపాయల సొత్తును రికవరీ చేసినట్టు డీఎస్పీ వెల్లడించారు. ఈ కేసు సక్సెస్ఫుల్ గా ఛేదించిన ఎస్ఐ చిరంజీవి, వెంకటరమణ, వారి టీంను ఉన్నతాధికారులు అభినందించారు. ఎంతటి ప్లాన్తో వచ్చినా సీసీ కెమెరాల థర్డ్ ఐ ముందు ఏ దొంగైనా దొరకాల్సిందేనని ఈ ఘటనలు నిరూపించాయి. మైదుకూరు టౌన్లో ఒక మోటార్ సైకిల్ సంత దగ్గర మోటార్ సైకిల్ పెట్టుంటే తీసుకొని పోయినారు. దాన్ని కూడా సీసీ కెమెరాల ద్వారా పరిశీలించగా ఈ నన్నే సాహెబ్ అని చెప్పేసి మన ఇందిరానగర్లో ఉండే అతను గుర్తించడం జరిగింది. సో అతన్ని కూడా ఈరోజు పొద్దున్న అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి కూడా దాదాపు 7 మోటార్ సైకిళ్ళు మనం రికవర్ చేయడం జరిగింది. అక్రమార్కులు ఎంతటి హైటెక్ ప్లాన్ వేసినా చట్టం చేతిలోంచి తప్పించుకోలేరు అనడానికి ఈ 2 తెలుగు రాష్ట్రాల సంఘటనలే నిదర్శనం. నేరస్తుల ఆట కట్టించడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అక్రమాలకు పాల్పడితే జైలు ఊచలు లెక్క పెట్టడం తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ప్రజలారా అప్రమత్తంగా ఉండాలి. మీ ఇళ్ల వద్ద, మీ కాలనీలో ఖచ్చితంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోండి. మీ వాహనాలకు సేఫ్టీ లాక్స్ వాడండి. అపరిచిత వ్యక్తుల పట్ల అలర్ట్గా ఉండండి.